హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 11th జనవరిని జరిగిన ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. దగ్గరలోనే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి త్వరగా రివిజన్ చేసుకోండి. మన ఛానల్లో రివ్యూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, 6 పీపుల్స్ UVWXYZ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్ అండి. అయితే సర్క్యులర్ టేబుల్లో ఈ 6 పీపుల్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే సెంటర్కి అయితే ఫేస్ చేసి కూర్చొని ఉన్నారనమాట. అయితే యూ ఈజ్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ డయాగ్రామ్ ఇద్దాం. సిక్స్ పీపుల్స్ 1 6 పీపుల్స్ అండి. ఓకే, ఇక్కడ యూ ఈజ్ సిట్టింగ్ థాట్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి థర్డ్ రైట్లో యూ కూర్చొని ఉన్నారు. వైకి ఇక్కడ వైకి థర్డ్ రైట్ 1 2 సారీ అండి, థర్డ్ రైట్ ఇక్కడ కదా 1 2 3. సో ఇక్కడ యూ కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ ఇటు కూర్చొని ఉంటుంది కాబట్టి వెళ్ళి ఇటు సైడ్ వైకి లెఫ్ట్, ఇటు సైడ్ రైట్ అవుతుందండి. ఓకేనా, 1 2 3 థర్డ్ రైట్ని అయితే వైకి థర్డ్ రైట్ని యూ కూర్చొని ఉన్నారు. డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ అండి. డబ్ల్యూ ఎక్కడ కూర్చొని ఉన్నారంటే యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్న. యూకి లెఫ్ట్ సైడ్ అంటే ఇది వస్తుందండి. నెక్స్ట్ వన్, డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి అండి. డబ్ల్యూ వికి థర్డ్ లెఫ్ట్న ఉండాలంట. వి ఇక్కడ తీసుకుంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్ అవుతుందండి వి. ఓకే, నెక్స్ట్ సరిపోయింది కదా. థర్డ్ లెఫ్ట్ని అయితే డబ్ల్యూ అయితే ఉంది. జెడ్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ అండి. జెడ్ యూ పక్కన అయితే ఉండకూడదు. సో ఇక్కడ పెట్టచ్చు మనం జెడ్ని. ఇక మిగిలింది ఏంటండి, UVWX, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, మిగిలింది ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై అండి. డబ్ల్యూ వైకి ఎవరు మధ్య కూర్చున్నారు, ఎవరు జెడ్ కూర్చుంది. సో ఆన్సర్ అది. సెకండ్ వన్ అండి, ఇది కొన్ని వర్డ్స్ ఇస్తారు, మనము ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ వర్డ్స్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూద్దాం. అన్నీ కూడా KIతో స్టార్ట్, ఇక్కడ థర్డ్ వన్ మటుకు ఎన్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనము ఫస్ట్ KIతో స్టార్ట్ అయ్యేది చూడాలి, ఎందుకంటే ఐ అనేది ఎన్ కంటే ముందు వస్తుంది కాబట్టి. సో ఇక్కడ 1 2 4 5 అనేటివి ఐతో స్టార్ట్ అయ్యి KIతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి KINతోని మనకు నెక్స్ట్ థర్డ్ లెటర్ వచ్చేసి అన్నిట్లో కూడా ఇక్కడ ఫస్ట్ వన్లో KIN ఉంది, ఫోర్త్ వన్లో KIN ఉంది, ఫిఫ్త్ వన్లో KIN ఉందండి. సో నెక్స్ట్ అక్షరానికి వెళ్ళాలి, ఫోర్త్ లెటర్కి. ఓకేనా, ఫోర్త్ లెటర్కి వెళ్దాం. ఫోర్త్ లెటర్లో ఇక్కడ D ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టే G ఉంది, ఇక్కడ కూడా ఇక్కడ D ఉంది. సో ఇక్కడ మనము D వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ L ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ డీను KID కైండ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అరేంజ్ చేయాల్సిన వర్డ్ వచ్చేసి కైండ్. నెక్స్ట్ KID కైండ్ తర్వాత ఇక్కడేమో G ఉందండి, ఇక్కడ D ఉంది. సో ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే 5 అనేది నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వస్తుందండి, KI అనేది కింగ్. ఎన్ తర్వాత G వస్తుంది, ఇక్కడ ఎన్ తర్వాత I వచ్చింది కాబట్టి ఇది రాదు. సో ఫోర్త్ వన్ అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, KI సెకండ్ వన్ థర్డ్ వరకు కంపేర్. KITI ఉంది, ఇక్కడ KNIT ఉంది. ఇక్కడ IN ఏది ముందు వస్తుంది అంటే IA ఫస్ట్ ఆల్ఫాబెటిక్ వస్తుంది కాబట్టి
సో ఇక్కడ 2, నెక్స్ట్ వన్ 3. ఈ విధంగా ఆల్ఫాబెటిక్ లెటర్ వర్డ్స్ అనేది అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుందండి. ఏదైతే ఫస్ట్ వస్తుందో ABCD అట్లా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ వచ్చేదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ అరేంజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. ఎక్స్ నెక్స్ట్ వర్డ్లో ఫస్ట్ ఏం వచ్చిందంటే వై వచ్చింది, తర్వాత క్వశ్చన్ మార్క్, తర్వాత ఏ వచ్చింది, తర్వాత బి వచ్చిందండి. అంటే ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క లెటర్ అనేది ఇంక్రీజ్ అయితే వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ +1 చేశారు, వై వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ జెడ్ రావాల్సి ఉంటుందండి, జెడ్. ఓకేనా, జెడ్తో చూద్దాం ఎన్ని ఉన్నాయో. అన్నీ కూడా జెడ్తోనే ఉన్నాయండి. ZE అండ్ O అన్నీ ZEతో ఉన్నాయి. సో ఇక్కడ మనం థర్డ్ లెటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ లెటర్ N తర్వాత O రావాలి. సో థర్డ్ లెటర్ O వస్తుంది. ఇంకా లాస్ట్ లెటర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. QRS రావాలండి. ఇక్కడ లాస్ట్ లెటర్ ZOS ఎక్కడ ఉందో చూద్దాం. జెడ్ థర్డ్ లెటర్ O. సో మనకు ఫోర్త్ ఆప్షన్లో అయితే ఉందండి. జెడ్ ఫస్ట్ లెటరు, O వచ్చేసి థర్డ్ లెటర్, S వచ్చి లాస్ట్ లెటర్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదండి, ఆప్షన్స్ బట్టి కూడా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్ బ్యాగ్స్ ఆర్ రబ్బర్ అండి. ఆల్ బ్యాగ్స్ రబ్బర్. నెక్స్ట్ సమ్ రబ్బర్స్ ఆర్ చైర్స్. సమ్ రబ్బర్స్ చైర్స్ అంటండి. సమ్ రబ్బర్స్ చైర్స్. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. ఆల్ చైర్స్ టేబుల్స్ అట. అయితే ఇక్కడ కంక్లూజన్స్ చూద్దాం, ఈ సిలాయిజం సంబంధించిన క్వశ్చన్స్. సమ్ రబ్బర్స్ ఆర్ బ్యాగ్స్. సమ్ రబ్బర్స్ బ్యాగ్స్ అవుతున్నాయా? ఎస్ అవుతున్నాయండి, కరెక్ట్. సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్. సమ్ చైర్స్ రబ్బర్స్ అవుతున్నాయా? ఎస్ అవుతున్నాయి. నెక్స్ట్ సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. సమ్ చైర్స్ టేబుల్స్ అవుతున్నాయా? ఎస్ అవుతున్నాయండి. ఆల్ చైర్స్ టేబుల్స్ అయినప్పుడు సమ్ చైర్స్ టేబుల్స్ అవుతాయి కదండి. ఎస్. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ డాట్ స్పాట్, ఇది రబ్బర్ని ఇక్కడ సికి ఒక కొంచెం పార్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ సమ్ రబ్బర్స్ ఆర్ బ్యాగ్స్ అనేది కరెక్ట్. సమ్ రబ్బర్స్ బ్యాగ్స్. ఆల్ బ్యాగ్స్ రబ్బర్స్ అయినప్పుడు సమ్ రబ్బర్స్ బ్యాగ్స్ ఎందుకు అయితాయండి. సో ఇది కూడా కరెక్టే. ఇక సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్. చైర్స్కి రబ్బర్స్కి ఒక కంబైన్డ్ పార్ట్ ఉంది కాబట్టి ఇది కూడా పాసిబులే. సో ఆల్ త్రీ ఫాలోస్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ క్వశ్చన్ అనేది మనం సైన్స్ని చేంజ్ చేసుకుంటా, ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిన సైన్స్ని చేంజ్ చేసుకుంటా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మీరే చేయండి, దీన్ని ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ అండి, ఈ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం ఒకసారి. A+B రిలేషన్ ఇచ్చారు. B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ A అట. నెక్స్ట్ A-B రిలేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ రిలేషన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఈ రిలేషన్స్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకు సమ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, చూద్దాం. ఇక్కడ A అండ్ B అంటే B ఈజ్ ద వైఫ్ ఆఫ్ A అండి. B ఈజ్ ద వైఫ్ ఆఫ్ A. అంటే ఇక్కడ A వచ్చేసి పురుషుడు, B వచ్చి లేడీ అండి. అయిపోయిందా? ఇక్కడ వైఫ్ ఆఫ్ A. B ఈజ్ ద వైఫ్ ఆఫ్ A. నెక్స్ట్ అండి, నెక్స్ట్ B%C. ఇదేం చెప్తుంది? B ఈజ్ ద డాటర్ ఆఫ్ A. B ఈజ్ ద డాటర్ ఆఫ్ A అని చెప్తుంది. అంటే ఇక్కడ C ఈజ్ ద డాటర్ ఆఫ్ B. C ఈజ్ ద డాటర్ ఆఫ్ B అండి.
డాటర్ ఆఫ్. ఓకేనా? నెక్స్ట్ సి ప్లస్ డి. ఇక్కడ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద సారీ అండి, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అండి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. బ్రదర్ ఆఫ్ సి అండి. అంటే సి ఇక్కడ లేడీ కాబట్టి. నెక్స్ట్ వన్ డి మైనస్ సి. ఇక్కడ డి మైనస్ సి అంటే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ రివర్స్ ఉన్నాయండి, మనకు ఏ మైనస్ బి ఇచ్చాడు, ఇక్కడ బి ఫస్ట్ తీసుకొచ్చాడు. బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి అండి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి అండి. ఓకే, అయితే ఇక్కడ రిలేషన్ అయితే అడిగారు, చూద్దాం. ఈ ఈజ్ రిలేటెడ్ టు ఏ. ఈ ఏకి ఏమవుతారు? ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి వచ్చేసి భార్యాభర్తలు అండి. ఏ వచ్చేసి భర్త, బి వచ్చి భార్య. ఇక్కడ డాటర్ అండి. ఏ బిల డాటర్ సి. ఓకేనా? అయితే ఇక్కడ డి డాటర్ ఆఫ్ సి అండి. ఎవరు? డాటర్ ఆఫ్ సి. ఇక్కడ సి డి సారీ సి ఇక్కడ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అండి. సారీ, ఇక్కడ బ్రదర్ ఆఫ్ సి అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా ఏ అండ్ బి. ఏ వచ్చేసి భర్త, బి వచ్చి భార్య, సి వచ్చి డాటర్ అండి. ఏ బిల డాటర్ సి. ఇదే విధంగా డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అండి. సి ఎవరు కూతురు? ఏ బిల కూతురు. ఇక్కడ సికి బ్రదర్ ఎవరు? డి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈడి రిలేషన్ చూద్దాం. ఈడి రిలేషన్ ఏంటంటే ఇక్కడ సిస్టర్ ఆఫ్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి అండి. సిస్టర్ ఆఫ్. ఇక్కడ డికి సిస్టర్. డికి సిస్టర్ అంటే ఓవరాల్గా డి ఎవరు? ఏ యొక్క కొడుకు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఏమవుతారు? డాటర్ అవుతారండి. ఏకి డాటర్ అవుతారు. ఏ కొడుకు వచ్చేసి ఏ కొడుకు డి. డికి సిస్టర్ ఎవరు? ఈ. అలాంటప్పుడు మనకు ఏకి ఈకి రిలేషన్ వచ్చేసి ఈ వచ్చేసి ఏకి డాటర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఒక నిమిషం. ఓకేనా? థర్డ్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాం. Seven friends are sitting around a circle table facing the center. 7 పీపుల్స్ ఉన్నారంట. వాళ్ళు సర్కులర్ టేబుల్లో సెంటర్కి ఫేస్ చేసుకొని కూర్చున్నారండి. ఓకేనా? ఈ విధంగా కూర్చున్నారండి 7 మెంబర్స్ అరేంజ్మెంట్. టీ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ యూ అండి. టీ అనే పర్సను కే అండ్ యూకి ఇమ్మీడియట్ నైబర్ అండి. ఓకేనా? సో ఇంకొక పాసిబిలిటీ కూడా రాసుకుందాం ఇక్కడ. టీ అనే పర్సను యూకి కేకి బిట్వీన్ ఉన్నారు. ఓకే. ఎస్ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ కే అండి.
రైట్కి కేకి రైట్ సైడ్న ఎవరు కూర్చొని ఉన్నారు? ఎస్ కూర్చొన్నారు. కేకి రైట్ సైడ్న, ఓకేనా? ఎస్ కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ కేకి రైట్ సైడ్ అంటే ఇక్కడ కూర్చోడానికి అవకాశం లేదు కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది మనకు సెట్ కాదండి. సో కే ఇటు సైడ్ కూర్చుంటే ఇటు లెఫ్ట్ వస్తుంది, ఇటు రైట్ వస్తుంది కాబట్టి సో వీళ్ళు ఏం అడిగారు? కేకి రైట్ సైడ్ ఎస్ కూర్చుంటారని చెప్పారు కాబట్టి ఇదే మనకు కరెక్ట్ డయాగ్రామ్ అవుతుంది కాబట్టి చూద్దాం. డబ్ల్యూ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎం అండి. యూ అండ్ ఎంకి డబ్ల్యూ ఇమ్మీడియట్ నైబర్ అండి, యూ అండ్ ఎంకి డబ్ల్యూ. నెక్స్ట్ వన్, ఇక్కడ నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. సరే ఒకసారి దీన్ని చూద్దాం. 6 6 3 6 4 24 24 ఇంటూ, సో ఇది సెట్ కాదండి. ఒకసారి క్యూబ్స్ ఏమన్నా ఉన్నాయా? స్క్వేర్స్, స్క్యూబ్స్ 2 స్క్వేర్. ఇక్కడ 2 చూద్దామండి. 2తో 2 క్యూబ్ అంటే 8 కదా. సో 8లోంచి 2 తీసేస్తే 6 వస్తుంది కదండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 27. సో 27లోంచి 3 తీసేస్తే 24. నెక్స్ట్ 4 క్యూబ్ అండి. 4 క్యూబ్ అంటే 64 నుంచి 4 తీసేస్తే 60. నెక్స్ట్ 5 క్యూబ్ చూద్దామండి. 5 క్యూబ్ 125. సో -5 తీసేస్తే 120. నెక్స్ట్ 6 క్యూబ్ అండి. 6 క్యూబ్ అంటే 216 -6 తీసేసినట్లయితే 210 వస్తుందండి. సో ఈ విధంగా మనం క్యూబ్కి సంబంధించి ఒక వాల్యూ అనేది 6 అని, ఇప్పుడు సపోజ్కి 2 క్యూబ్ అంటే క్యూబ్లో నుంచి 2 తీసేసేయాలి. ఆ విధంగా దేనైతే క్యూబ్ చేస్తున్నామో దాన్ని అది క్యూబ్ చేసిన తర్వాత అదే నెంబరు తీసివేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డైస్ ప్రాబ్లం ఇచ్చారండి. ఇక్కడ ఆపోజిట్ ఫేస్ షోయింగ్ 2 అండి. 2కి ఆపోజిట్గా ఏముంటుందని అడిగారు. డైస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వెరీ వెరీ ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు మనము ఇక్కడ కామన్గా ఈ 2 డైస్ తీసుకుందాం. ఫస్ట్ 2 డైస్ ఎప్పుడైతే మనకు ఆపోజిట్ అడిగినరో దాని పక్క నుండే సంఖ్యలు ఆపోజిట్గా వచ్చే అవకాశమే లేదండి. సపోజ్కి మనకు డైస్ వేసినప్పుడు మనకు పడే అవకాశం 1 2 3 4 5 6 ఇలాగా పడే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ 2కి పక్క నుండి ఆపోజిట్గా వచ్చే అవకాశమే లేదండి. సపోజ్కి ఇక్కడ 2 ఉంది. 2కి పక్కలు ఏమున్నాయి? 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, 4 ఉందండి. 4 5 రెండు కూడా 2కి పక్కలు ఉన్నాయి. సో 1 6 4 5 ఉన్నాయి. ఇక మిగిలిపోయింది ఏంటండి? లేనిది 1 ఉంది, 2 4 5 6 అన్నీ ఉన్నాయి. సో 3 అనేది 2కి ఆపోజిట్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా పక్కన ఉండేటివి ఎదురుగా వచ్చే అవకాశం లేదండి డైస్లో. సో ఈ సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫిగర్ ఇచ్చిండ్రు. ఈ ఫిగరు ఏ ఫార్మాట్ని ఫాలో అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చను. ఇక్కడ మటుకు ఫస్ట్ ఈ విధంగా ఉంది స్టార్టింగ్లో. నెక్స్ట్ కొద్దిగా యాంగిల్ మార్చుకొని ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ విధంగా రొటేట్ అవుతూ ఉందన్నమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వచ్చే అవకాశం ఉందండి. ఇట్లా, ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది. నెక్స్ట్ కొద్దిగా యాంగిల్ మార్చుకొని ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది, తర్వాత ఇక్కడికి, తర్వాత ఈడికి వస్తుంది అనమాట. సో ఆ లెక్క ప్రకారం ఇలాంటి బొమ్మ ఉండి ఈ విధమైన గుర్తు ఉన్నట్లయితే అది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, రొటేషన్ అవుతూ ఉందండి అంతే. ఇక్కడ కైట్కి రిలేటెడ్ వర్డ్స్ ఇచ్చారండి, పోలిక. కైట్, క్లా, హార్స్కి ఏమొస్తుంది?
కైట్కి క్లా అంటే హుక్ అండి. హుక్ అంటే మనకు కొక్కి లాగా ఉంటుందిగా అది. కైట్కి మనకు దారానికి మధ్యలో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది కదా హుక్ లాగా. సో కైట్కి క్లా అనేది రిలేటెడ్గా ఉంది. సో దానికి సంబంధించిన ఒక పార్ట్ అనమాట కైట్లో. ఇంకా హార్స్కి ఈ హుక్ లాగా ఏం తగిలిస్తారంటే ముక్కులో నుంచి ఒక తాళ్ళు కట్టి ఇట్లా కంట్రోల్ చేస్తారు కదండి. సో అలాంటిది అయితే ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హూప్ అంటారండి. హూప్ ఒక తాడు ఎద్దు ముక్కులోంచి తాళ్ళు అది సారీ అండి, హార్స్కి ముక్కులోంచి ఒక తాడేస్తారు కదండి, దాన్ని కంట్రోల్ చేస్తారు కదా తాళ్ళు పట్టుకొని ఇట్లాగా. సో ఆ విధంగా ఈ తాళ్ళు అనేటివి ఉంటాయి. దీన్ని హూఫ్ అంటారండి. హూఫ్ అంటే ఒక కంట్రోలర్ అండి, అది కంట్రోల్ చేస్తుంది అనమాట. దీనికి కైట్కి రిలేటెడ్గా ఇది ఉంది. కైట్కి క్లా అంటే ఒక హుక్, దానికి దారానికి కైట్కి ఒక కనెక్షన్ ఉంటుంది కదా. అలాగే హార్స్కి రిలేటెడ్గా ఏముందంటే హూప్ అండి. హూప్ అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనకు తాళ్ళు కడతారు కదండి. సో అది నెక్స్ట్ వన్. ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో గోస్ట్ని JCRNWగా రాశారు. ఫైర్ని IDUZGగా అయితే రాశారు. అయితే రైఫిల్ని ఏ విధంగా కోడ్ చేస్తారు అని క్వశ్చన్ అయితే అడిగారండి. ఇక్కడ గోస్ట్ ఉంది కదా, గోస్ట్ రాద్దాం. గోస్ట్ ఇది దీనికి JCRNW అండి, ఈ విధంగా ఉంది కాబట్టి G అంటే 7, J అంటే 10 + 3. ఇక్కడ H అంటే 8, C అంటే 3 కాబట్టి -5 చేసిండ్రు. O అంటే 15, R అంటే 18 కాబట్టి +3, S అంటే 19, N అంటే 14, సో -5. ఇక్కడ T అంటే 23, W అంటే 23 కాబట్టి +3 చేసిండ్రు. ఇదే విధంగా మిగతాది కూడా ఫాలో అవుతుందండి. అయితే ఇక్కడ రైఫిల్ చూద్దాం. రైఫిల్ RIFLE. ఇక్కడ మనము ఆప్షన్ బట్టి కూడా ఆన్సర్ చేయొచ్చు అండి. ఏ విధంగానంటే అన్ని వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి ఆప్షన్స్ బట్టి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ యు వచ్చింది. ఫస్ట్ వర్డ్ కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇక్కడ +3 కదా. +3 అంటే యు అండి. అంటే 18కి +3 చేస్తే 21 వస్తుంది. 21 అంటే యు. నెక్స్ట్ వర్డ్ కూడా కనుక్కుందాం. I అంటే 9. 9లోంచి 5 తీసేస్తే 4 వస్తుందండి, అంటే UD. సో UD ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. UD అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది సింపుల్గా మనం పెట్టచ్చు. అంతా చేయనవసరం లేదండి. మనకు ఆన్సర్ వచ్చే విధంగానైతే మనం 1-2 లెటర్ని టెస్ట్ చేసుకొని ఆన్సర్ అనేది చేయవచ్చు. ఓకేనా. యు అనేది రెండింటికి ఉంది కాబట్టి మనము నెక్స్ట్ లెటర్ అనేది ట్రై చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్. ఇక్కడ పోలికి సంబంధించిన లెటర్ సిరీస్ ఇచ్చాడు. PAEHCQ. ఇక్కడ రాద్దాం. PAEHCQ అండి. అంటే ఇది దగ్గరగా ఉన్న వర్డ్స్ ఒకసారి అయితే చూద్దాం. ఏకి సికి +2, ఇక్కడ PQకి +1 అండి. ఈకి హెచ్కి, ఈ అంటే 5, హెచ్ అంటే 8 కాబట్టి +3. ఓకే, 1, 2, 3 అనేది యాడ్ చేసుకుంటూ వచ్చారు ఈ విధంగా. సో FDN కూడా ఇదే విధంగా చూద్దాం. F అంటే మనకు +1 యాడ్ చేయాలి కాబట్టి G, లాస్ట్లో G వస్తుంది. Dకి +2 కాబట్టి F, Nకి +1 కాబట్టి +3 కాబట్టి 14 వస్తుంది. Q వస్తుందండి. QFG ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్.
ఇక్కడ లెటర్ సిరీస్ ఇచ్చారు, ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. QRST. సో Q అంటే 17, S అంటే 19, U అంటే 21, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, నెక్స్ట్ Y ఇచ్చారండి అంటే 25. సో ఇక్కడ +2 అనేది యాడ్ అవుతా పోతుంది. సో ఇక్కడ +2 చేద్దాం, 23 వస్తుంది అంటే W. సో W అనే వర్డ్ ఉందేమో చూద్దామండి. ఓకేనా, W అనే వర్డ్ ఏమైనా ఉందేమో చూద్దాం ఫస్ట్లో. సో Wతో 2 ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వర్డ్ ఏంటండి? JH. J అంటే 10, H అంటే 8, F అంటే 6. సో 2 డిక్రీజ్ అవుతా వస్తుంది. నెక్స్ట్ F-2 అంటే D అండి, WD. ఓకే, WDతో ఏది ఉంటే అది ఆన్సర్. నెక్స్ట్ ఓకేనా, 14 వచ్చేసి 4 అండి ఆన్సరు. నెక్స్ట్ ఇక్కడ 15 క్వశ్చన్ అండి. ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. లెఫ్ట్ది రైట్గా లెఫ్ట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ షేప్ అనేది రైట్ సైడ్కి ఉంది కదండి, ఇటు పోతలకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది, WWగానే ఉంటుందండి. ఇక యుగానే కనబడుతుంది. P అనేది ఇది వంపు అనేది ఎటు సైడ్ ఉందండి, రైట్ సైడ్కి ఉంది కదా, ఇటు వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్కి వస్తుందండి. సో ఈ విధంగా ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. నెక్స్ట్ C అనేది ఈ ఓపెన్ అనేది రైట్ సైడ్కి ఉంది, ఇటు వచ్చేకి లెఫ్ట్ సైడ్కి వస్తుందండి. నెక్స్ట్ G అనేది ఇది లెఫ్ట్ సైడ్కి ఉందండి, ఈ వంపు లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి ఇటు వచ్చేకి రైట్ సైడ్కి వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. సో చూద్దాం. సో ఇది మ్యాచ్ అయింది కదండి. ఫస్ట్ వన్ KW, ఇక్కడ మ్యాచ్ అయింది కదా, KWUPCG. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి 16th. స్లోలీ ఈజ్ రిటర్న్ యాజ్. ఇది స్లోలీని ఈ విధంగా రాశారు. అయితే ఇక్కడ ఏం ఫాలో అయినారో చూద్దాం. స్లోలీ SLOWLY. స్లోలీ ఏ విధంగా రాశారంటే TMNXMZ ఈ విధంగా రాశారు. అయితే దేన్ని ఫాలో అయిందంటే ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అయిందని మనం చూద్దాం. ఇక్కడ S అంటే +1, L అంటే +1 వచ్చింది, O అంటే ఇక్కడ -1, W అంటే +1 ఫాలో అయింది, L అంటే +1, Y అంటే +1 అయింది. ఇక్కడ ఏవైతే ఓవెల్ ఉందో ఇక్కడ ఓవెల్కి ఇక్కడ -1 అనేది డిక్రీజ్ చేశారు. మిగతా కాన్సనెంట్స్కి +1 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళారండి. ఓకేనా, నెక్స్ట్ మనము ఆన్సర్ ఏంది కావాలంటే మనకు బోరింగ్ అండి. జీ అనేది మనకు కాన్సనెంట్ కాబట్టి +1 అంటే H వచ్చింది. నెక్స్ట్ మనకు ఫస్ట్ లెటర్ ఏంది B కదా, Bకి ఫస్ట్ లెటర్ +1 యాడ్ చేస్తాం కాబట్టి కాన్సనెంట్ కాబట్టి CH. నెక్స్ట్ లెటర్ కూడా చూద్దాం ఒకసారి. O కదా, O అంటే ఓవెల్ కాబట్టి దీనికి ఒకటి మైనస్ చేయాలి. సో CNH ఎక్కడ వస్తే అది ఆన్సర్. ఈ విధంగా మనం ఆప్షన్స్ బట్టి చేసుకుంటూ పోవాలండి. CN లాస్ట్లో H. సో ఇక్కడ అన్నీ చేయాల్సి వస్తుందండి. ఒకసారి అన్నీ చేద్దాం, ఆప్షన్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ C వచ్చింది, N ఇక్కడ H, N అంటే కాన్సనెంట్ కాబట్టి O వస్తుంది, ఇక్కడ +1 చేస్తాం కాబట్టి. I అంటే ఇక్కడ మనకు H వస్తుందండి, ఎందుకంటే I అంటే ఓవెల్ కాబట్టి. R అంటే +1 అంటే RS వస్తుంది. సో CNSHOH అండి, CNSHOH ఎక్కడుంటే అదే ఆన్సర్. CNSHOH. సో సెకండ్ ఆప్షన్. ఇక్కడ హిడెన్ ఫిగర్ గురించి ఇచ్చారండి. ఈ చిత్రపటంలో దాగి ఉన్న చిత్రాన్ని ఫైండ్ అవుట్ చేయని క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా అర్ధగోళాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, పెద్ద త్రిభుజం.
ఈడొక త్రిభుజం ఉంది, ఇదొక పెద్ద త్రిభుజం, ఇదొక త్రిభుజం, ఈడొక చిన్నది ఉంది, ఒక అర్ధగోళం, ఒక త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక అర్ధగోళం, ఇదొక అర్ధగోళం ఉన్నాయండి. సో వాళ్ళు ఆప్షన్లో ఏ విధంగా ఇచ్చారని చూద్దాం మనం. ఈ విధమైన చిత్రపటం అయితే లేదండి. సో రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ కాబట్టి ఇలాంటిది లేదు. ఇంకా నెక్స్ట్ ఇది చూద్దామండి. ఇది అన్న ఉందా అంటే ఎస్ ఉందండి, చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో మనకి ఇది సరిపోతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ 18th క్వశ్చన్ అండి. ఒకసారి చూద్దాం దీన్ని. ఇది నంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సిరీస్ని 62,000, 61,000, 60 అలాగా డిక్రీజ్ అవుతా వెళ్తుంది అనమాట. కొంచెం ఎక్కువ కాదు. సో మనం ఒకసారి మైనస్ చేసి చూద్దాం. 62,498 మైనస్ 61,874 అండి. 4, 2, 6. సో డిఫరెన్స్ అనేది 624. ఇక్కడ 624 డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి కంపారిజన్ చేయలేము. ఈ మూడింటికి కంపారిజన్ చేద్దాం. 60,644 60,038కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 6 ఇక్కడ 0, ఇక్కడ 6 అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 606గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 60,038 డిఫరెన్స్ 59,438. వీటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. 0, 0, 6 అండి. 600 అనేది డిఫరెన్స్ ఉంది వీరంటికి మధ్యగా. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతా వస్తుందండి. ఓకేనా. సో మనము ఇక్కడ ఎంత డిక్రీజ్ అవుతుందంటే 6 డిక్రీజ్ అవుతా వస్తుంది. ఇక్కడ 624లోంచి 6 పోతే 618 అండి. మనము 618ని చేసి చూద్దాం. 61,874కి 618ని తీసేద్దామండి. 6, 5, 2, 61,256 అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఈ రెండింటికి 618 ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 61,250 అనేది మనకు వచ్చేసిందండి. సో ఈ విధంగా ప్యాటర్న్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్ అండి. ఇక్కడ నంబర్ సిరీస్ సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. కంపారిజన్, ఇక్కడ పోలిక. ఇక్కడ 11 ఇంటూ ఇక్కడ చూద్దాం. 11ని ఏ విధంగా వచ్చిందని చూద్దాం. సో ఇక్కడ ఈజీగా తెలిసిపోతుందండి. ఇక్కడ 11 + 15 ఎంత? 26. 26th దీనికి రిలేటెడ్గా 3 చేద్దామండి. 26 3 × 78 కదా. ఇదే విధంగా 18కి 12ని కూడితే 30 వస్తుంది. 30 × 3 90. అదే మాదిరిగా నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ని ఫాలో అయ్యే ఆప్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉంది కాబట్టి చెప్దాం. 19 + 13 అంటే 32. 32 × 3 అయితే 696 వస్తుందండి. సో మనకు థర్డ్ ఆప్షన్ అనేది మనకు ఆప్షన్గా ఉంటుంది. సరిపోతున్న ఆన్సర్ అవుతుందండి.
థర్డ్ వన్ ఆన్సర్. ఇక్కడైతే వెరీ సింపుల్ అండి. వాళ్ళు ఇచ్చిన ఏవైతే సింబల్స్ అవి సైన్స్ ఉన్నాయో ఆ సైన్స్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. ఎక్కడ ఆన్సర్ వస్తే అదే టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళే మనకు ఇక్కడ ఈ సింబల్స్ ఈ సైన్స్ ఇస్తారు. సో వాటిని ఈ మధ్యలో స్టార్ గుర్తుల మధ్యలో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సపోజ్ ఇది ఆన్సర్ కాబట్టి ఇది చేద్దాం ఒకసారి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ అండి ఇది. 10 × 18 ఇక్కడ నెక్స్ట్ +19 వస్తుంది. 2 1 2 17 కదా, ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ -19 × 2 ఈ విధంగా వస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి. 180 38 ఇక్కడ 218 ఉందండి. 218లో 1 తీసేస్తే 217. సో సాటిస్ఫై అయిపోయింది ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా అనేది ప్రాబ్లమ్స్, రీజనింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయండి. సో మీరు రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. టైం కూడా మీరు బాగా తక్కువ టైంలోనే మీరు చేసుకునే అవకాశం ఉంది. ఇది బాగా చేసి ఇది తక్కువ టైంలో చేసుకొని నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి మిగతా సబ్జెక్ట్కి యూజ్ చేసుకోవచ్చు టైమింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.